దేశానికి సంబంధించి వీర సావర్కర్ స్వతంత్ర సమరయోధుడు జీవితకాలం అతని జైల్లో ఉంచాలి అన్నటువంటి కుట్ర చేసింది నాడు బ్రిటన్ ప్రభుత్వం. అయితే 2 యావజ్జీవ కారాగార శిక్షలు ఏకకాలంలో విధించబడ్డటువంటి స్వతంత్ర సమరయోధుడు. ఆయనని విడిచిపెట్టినటువంటి కారణం ఆయన కాళ్ళు పట్టుకున్నాడు బ్రిటిష్ వాళ్ళది అన్నటువంటి ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు చేశారు. ఎందుకో తెలుసా? స్వతంత్రానికి హిందుత్వ రూట్ చూపించినటువంటి ఏకైక వ్యక్తి ఆయన. ఏమిటి స్వతంత్రానికి హిందుత్వ రూట్ ఏంటంటే, ప్రజలను ఐక్యం చేయడానికి గాంధీ ప్రయత్నిస్తే, నెహ్రూ ప్రయత్నిస్తే, లేకపోతే సుభాష్ చంద్రబోస్ ప్రయత్నిస్తే వీళ్ళందరూ కొంతమంది మద్దతు ఇస్తున్నారు, కొంతమంది రావట్లేదు. అదే హిందూ ఐక్యత, గణేష కార్యక్రమాలు, ఏదైతే దేశవ్యాప్తంగా వినాయక చవితి ఒక పండగ, దసరా ఒక పండగ, ఇట్లాగా ఒక పండగల సందర్భంగా హిందువులందరూ ఏకీకృతం అయ్యేటట్టు అక్కడికి వచ్చేటట్టు అక్కడ ఈ చైతన్యపరిచే కార్యక్రమాలు చేసి తద్వారా వాళ్ళలో స్వతంత్ర కాంక్షని రగిలించడానికి ఒక వేదికగా మలిచినటువంటి మహానుభావుడు వీర సావర్కర్. అందుకే వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే వీళ్ళు ఇతర మతాలకు సంబంధించిన దాన్ని ఒప్పుకుంటారు తప్పించి హిందూ దాన్ని ఆనాటి నుండి ఒప్పుకోరు. స్వతంత్రానికి ముందు నుండి ఉన్న దరిద్రం అదే. చివరికి మతం తరపున దేశమే విడిపోయినా సరే వీళ్ళకి మాత్రం అదే కావాలి. వీర సావర్కర్ని అవమానిస్తుంటారు. మహాత్మా గాంధీని అవమానిస్తే ఊరుకుంటారా? జవహర్లాల్ నెహ్రూని అవమానిస్తే ఊరుకుంటారా? లేకపోతే కనుక ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ స్వతంత్ర సమరయోధుల్ని విమర్శిస్తే ఊరుకుంటారు? అబ్బెబ్బే, వాళ్ళందరూ అసలు ఈ దేశం కోసం త్యాగం చేశారని చెప్తారు. అదే వీర సావర్కర్ లాంటి వాడిని దొంగగా చూపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కమ్యూనిస్టుల ఫీలింగ్ అదే. ఆ కమ్యూనిస్టుల ఫీలింగ్కి అనుగుణంగా రాహుల్ గాంధీ కూడా తయారైనటువంటి సందర్భం. అయితే భారతీయ జనతా పార్టీ ఆ విషయంలో మొండిగానే ముందుకెళ్తోంది. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధంగా సావర్కర్ కాలేజ్ ఢిల్లీలోనే ఏర్పాటు చేస్తున్న నరేంద్ర మోడీని ఇనాగరేషను. అయితే దీని మీదన సిపిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. అహింసాయుత క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించిన చరిత్ర కలిగినటువంటి సావర్కర్ పేర దేశ రాజధానిలో అవతరించే విద్యల ఆలయానికి పెట్టాల్సింది పేరు అది కాదు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. క్విట్ ఇండియా అంటూ శాంతియుతంగా అంటే ఎవడు క్విట్ అయ్యాడు అక్కడ? క్విట్ ఇండియా ఉద్యమం అన్నటువంటి దాంతో ఎవడు క్విట్ అయ్యాడు అక్కడ? చివరికి 2వ ప్రపంచ యుద్ధంలో భారత సైన్యం పోరాడితే స్వతంత్రం ఇస్తామన్నటువంటి పేరుతో ఇవ్వబడింది. క్విట్ ఇండియాకి 42లో బోలా బ్రిటిష్ వాడు. ఆ మాత్రం తెలియదు అంటే చరిత్ర ఇప్పుడోడికి ఎవరికి తెలియదు కాబట్టి, ఎవడేది రాస్తే అదే చరిత్ర కాబట్టి, ఎవడేది మాట్లాడితే అదే చరిత్ర కాబట్టి, ఎవరిని నమ్మితే వాడు చెప్పేది చరిత్ర కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు మన దేశంలో స్పెషల్.